హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ. సో మీరందరూ కూడా బాగుండాలని ఆ యూనివర్స్ని, ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ. ఓకే, ఈరోజు రీడింగ్ నైట్ ఫీలింగ్స్. మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్తో ఉన్నారు వాళ్ళు? ఈ నైట్ వాళ్ళు ఎటువంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారు మీ మీద? మీతో బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఒకవేళ దూరంగా ఉంటే రీయూనియన్ అవుతుందా? కనెక్షన్ అనేది గట్టిపడుతుందా? మీ కనెక్షన్ ఎలా ఉంది? వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ నైట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడైనా చూడొచ్చు. మీ కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తుందో ఈ రీడింగ్ అప్పటి నుంచి మీకు వర్తిస్తుందండి ఇది. సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడైనా. ఇది టైమ్లెస్ కాబట్టి ఎప్పుడైనా జరగచ్చు ఇది. సో మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు? నైట్ టైం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఆలోచిస్తున్నారు? మీతో రీయూనియన్ జరుగుతుందా? దూరంగా ఉంటే రీయూనియన్ జరుగుతుందా? మీతో కాంటాక్ట్లకు వస్తారా? మీతో కనెక్షన్ అనేది ఏర్పడుతుందా? మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము. ఓకేనా? సో మన వీడియోస్ మీరు ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటే, మన వీడియోస్ నచ్చితే మీకు తప్పకుండా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలా చేసినప్పుడు మీరు మన వీడియోస్కి కనెక్ట్ అవుతూ వస్తారు. సో మన వీడియోస్తో మీకు కనెక్షన్ అనేది, అంటే ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి నేను. సో మీరు తప్పకుండా డిస్క్రిప్షన్ చూసి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? నైట్ ఫీలింగ్స్ ఏంటి? నైట్ టైము ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. యూనివర్స్ please give good guidance. Universe, please give good guidance from my collective. సో I want to need to know. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా కలెక్టివ్స్లో ఏం మెసేజ్ ఇస్తున్నారు మన వ్యూయర్స్, మన సబ్స్క్రైబర్స్ మనసులో ఉండే ఫీలింగ్స్, నైట్ ఫీలింగ్స్ ఏంటి? రీయూనియన్ జరుగుతుందా? వాళ్ళ కనెక్షన్ ఏంటి? వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారా? వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దామండి. ఓకే, 1, ఓకే, 2, 3. సో ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, 5 ఆఫ్ పెంటకల్స్. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ కూడా చూద్దాము. మీ ఫీలింగ్స్ అంటే, మీరు ఇక్కడ 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చినాయంటే ఏదో మనసులో బాధపడుతున్నారండి. మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, కాంటాక్ట్లో లేరు. సో మీరు వాళ్ళతో కలిసి చాలా రోజులైంది, మాట్లాడి చాలా రోజులైంది, వాళ్ళ నుంచి ఎటువంటి మెసేజ్ లేదు. సో చాలా బాధల్లో ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏమవుతోంది అనేది మీరు చాలా ఆలోచిస్తున్నారండి. సో వాళ్లకు ఏమవుతుంది అంటే, వాళ్ళ మైండ్లో ఎలా ఉంది అంటే, మీ ఫీలింగ్స్ మీరు బాధపడుతుంటే వాళ్ళు ఏదో, వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ చుట్టూ ఉందండి. అందుకని వాళ్ళను బయటికి, అంటే వాళ్ళను నెగిటివ్ ఎనర్జీ కాబట్టి వాళ్ళను చెడుదారిలోకి లాగుతోంది. ద డెవిల్ వచ్చింది. సో వాళ్ళను చెడుదారిలోకి లాగుతూ ఉన్నారండి. ఎవరో చెడుగా చెప్తున్నారు, మీ మీద చెడుగా చెప్తున్నారు. సో దాని గురించి మీరు ఎలాంటి వాళ్ళు,
మీ గురించి వాళ్ళకి తెలుసు, అయినా కూడా చెడు వినడం వలన ఒక్కసారి కాదు 4-5 సార్లు విని 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 వాళ్ళకి విసుగెత్తింది. సో మీ గురించి అలా అలా చేస్తారు, ఇలా చేస్తారని చెప్పడం ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా స్పెసిఫిక్గా తెలుస్తోంది. థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ వచ్చినారు కాబట్టి మిమ్మల్ని గురించి చెడుగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీతో రీయూనియన్ జరగాలి అంటే, రీయూనియన్ మీతో మాట్లాడాలి అంటే వాళ్ళు సంకోచిస్తా ఉన్నారు. మాట్లాడదామా వద్దా, ఒకవేళ మాట్లాడితే మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయా, ఎలా ఏంటి పరిస్థితి అని వాళ్ళు నైట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి చాలా బాధాకరమైన ఫీలింగ్స్ అండి. అది ఎవరితో చెప్పుకోలేరు. అవి నైట్ అయ్యేసరికి, నైట్ ఫీలింగ్స్ అనేసరికి వాళ్ళకి మనసులో ఎక్కడ లేని బాధ వస్తుంది. ఎవరో తనని చెడువైపు పంపించేటట్టు చెడు ఆలోచనలు, చెడుగా మీ మీద చాలా చెడుగా ఆలోచనలు వస్తున్నాయి. మీరు చాలా చెడ్డ వ్యక్తిలాగా, అంటే చాలా మోసం చేశారు వాళ్ళని అని ఆలోచిస్తున్నారు. మోసపోయాను అని ఆలోచిస్తున్నారు. నన్ను ఎవరో, లేకపోతే మీతో కలవాలి అంటే మిమ్మల్ని మీతో కలవనీయకుండా ఎవరో థర్డ్ పర్సన్ అడ్డుపడుతున్నారండి. వాళ్ళు చాలా మీరు ప్రేమ 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 అంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్తో, ఇష్టంతో, ప్రేమగా ఉండడానికి మీరు చాలా విధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ మధ్యలోకి ఇంకొకరు వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వాళ్ళను బాధ పెడుతున్నారు. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో రావాలి అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందా, ఎటువంటి సిచ్యుయేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏం జరగబోతుందో అని. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇంట్యూషన్, మీకు జడ్జిమెంట్ అనేది, అంటే మీరు భగవంతుడు మీకు ఇప్పుడు ఒక రకమైన కర్మ ఫలితం ఇస్తున్నాడండి. ఎందుకంటే ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. మీరు చేసుకున్న కర్మ ఫలితాలు కానీ, మీరు చేసుకునే బాధలు కానీ తీరిపోతున్నాయి అని ఆ విశ్వం నుంచి మీకు మెసేజ్ వస్తుందండి, జడ్జిమెంట్ వస్తుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఇంతవరకు బాధపడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. బట్ వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు కూడా కొంచెం బాధ నుంచి తేరుకొని కొంచెం ఏదైనా డబ్బులు అట్లా సంపాదించాలి, ఏదైనా చేయాలి, సో మీ దగ్గరికి రావాలి అనే ఊహ ఉంది. కానీ మీ గురించి రీయూనియన్ జరగాలి అని ఉంది, కానీ వాళ్ళను రానివ్వడం లేదండి. వాళ్ళను ఒక డెవిల్ లాగా అడ్డుకుంటున్నారు ఎవరో. ఆ డెవిల్ లాగా మిమ్మల్ని, ఆ డెవిల్ ఏదో అడ్డుకుంటోంది, మీ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళని పక్కదో పట్టిస్తున్నారు. సో మీరు ఎంతగా కావాలనుకుంటున్నారో వాళ్ళంతగా దూరం వెళ్ళిపోతున్నారు. మీరు చేసి వాళ్ళతో మంచిగా ఉండి మీరు కూడా విసిగిపోయినారు, విసుగు వచ్చేసింది మీకు కూడా. ఎంతగా మీరు బాగా ఉండి, ఎంత దేవుణ్ణి కూడా ప్రార్థిస్తారు, భగవంతుడిని అనుకుంటా, మీ ఇంట్యూషన్తో వాళ్ళు మీతో కలవాలి అని మీరు ఆ భగవంతుడిని కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే మీ మీద ఏదో ప్రభావం చూపిస్తుంది, ఎవరో థర్డ్ పర్సన్ మీ మీద చాలా చెడ్డగా చెప్తున్నారు ఉండొచ్చు. లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అయినా కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అయినా కావచ్చు, మీ సైడ్ వాళ్ళు ఎవరో అయినా మీ గురించి చెడుగా చెప్పచ్చు వాళ్ళకి. అలా చేయడం వల్లనే వాళ్ళు మీ మీద చెడు అభిప్రాయం పెట్టుకున్నారు, అనుమానం పెట్టుకున్నారు. అనుమానంతో మిమ్మల్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు మీ మీద. ఏదో అనుమానం పెనుభూతం అంటారు కదా, అది ఒక భూతంలాగా తయారైంది వాళ్ళకు. చిన్న దాని నుంచి మొదలై పెద్దగా తయారైందండి, పెద్ద భూతంలాగా తయారైంది. ఇప్పుడు మిమ్మల్ని, మీ గురించి ఆలోచించినప్పుడల్లా ఒక వద్దు వాళ్ళతో కలిస్తే మళ్ళీ రీయూనియన్ అయితే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం వస్తాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ మీదంతా చూస్తే ప్రశాంతంగా మీరు కలిస్తే బాగుంటుంది అని ఉన్నారు. లేదు అంటే మీరు మీ లైఫ్లో మీ పని మీరు చేసుకొని పోవాలి అనే డెసిషన్కి వస్తారండి తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా చిన్న వయసు, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అక్కడ మొదలుపెట్టి మీరు బాగా మంచి స్థాయికి రావాలి అనే దాంతో మీరు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే ఓకే, లేకపోతే సరే నేను ఒంటరిగా అయినా నాది నేను చేసుకోవాలి, నేను ఒంటరిగా ఏదో ఒకటి సాధించాలి, ఇలాగే ఉండకూడదు అని చూపిస్తోంది. ఇక్కడ ఎనర్జీస్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే మీకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి, మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు రాలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఇట్లా వేరే అదర్ పర్సన్స్ చెప్పడం
చెప్పడం వలన మీ మీద అనుమానం పెంచుకొని దూరంగా ఉన్నారు. కానీ కనెక్షన్ అనేది కొంచెము దూరం అవుతుందనే చెప్పొచ్చు. మీకు అంతగా దగ్గరికి రాలేరు వాళ్ళు మీతో కనెక్షన్ని కట్ చేసుకోవాలని చూస్తున్నారు. రీయూనియన్ కాకపోవచ్చు, రీయూనియన్ కావాలి అని వాళ్ళు కోరుకోవడం లేదండి, మీకు దూరంగా వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. సో మీరేమో వాళ్ళతో కలవాలి, మీ బాండింగ్ని మీరు పెంచుకోవాలి అని మీరు చూస్తున్నారు. కానీ వాళ్ళు మీతో బాండింగ్ పెంచుకోకూడదు, కట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. సో ఏదో వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. మీ మీద చెప్పడం వలన మీరు ఆ విషయాలు కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ దగ్గర చెప్తారు, వాళ్ళ దగ్గర చెప్పి మళ్ళీ ఆ విషయాలు వచ్చి మీ దగ్గర చెప్తున్నారు. అప్పుడు మీరేమనుకుంటారంటే వాళ్ళు చెప్పిండేది నిజం అనుకునేసేసి మీరు వాళ్ళని నమ్మేస్తున్నారు, గుడ్డిగా నమ్మేసేసి సరే ఇంకా నేను ఇలా ఉన్నా కూడా వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకుంటారు. మీరు ఇలా ఉన్నారనేసి వాళ్ళకు పోయి చెప్పడము, వాళ్ళు ఇలా ఉన్నారని మీకు చెప్పడము, అలా ఎవరో మధ్యవర్తులు మిమ్మల్ని బాగా ఆడుకుంటున్నారు మీతో. సో ఎవరు అనేది అది మీరే గుర్తించుకోవాలి. ఎవరో మధ్యవర్తులు ఉన్నారు, థర్డ్ పార్టీ ఉన్నారు. మీ గురించి వాళ్ళ గురించి ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని బాధ పెడుతున్నారండి. సో మీరు బాధపడితే వాళ్ళకి ఆనందం, అలా చూసుకొని వాళ్ళు అలా చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏమి అనేది చూడండి, ఇక్కడ 10 of Wands వచ్చింది, ఇక్కడ 9 of Pentacles వచ్చింది. సో మీకు త్వరలో ఎక్కడైనా మీరు దూర ప్రయాణాలకు పోయి అది అంటే కంప్లీట్ అవుతుందండి. మీరు అనుకోండే గోల్ ఏదో మీరు రీచ్ అవుతారు, తర్వాత మీకు మంచి పొజిషన్ వస్తుంది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్యూచర్ బాగుంటుందండి. మీరు ఆలోచించకుండా మీ ఫ్యూచర్ మీద ధ్యాస పెడితే మీరు టాప్ పొజిషన్కి వస్తారు. ఊరికి అనవసరమైన ఆలోచనలు చేసినారనుకోండి చిక్కుబడిపోతారు. ఒక సాలెగూడు లాంటి సమస్యల్లో చిక్కుబడిపోతారు. వాటినన్నింటినీ విడిచిపెట్టేసి మీరు అడుగు ముందుకేస్తే టాప్ పొజిషన్కి చేరుకుంటారు. మీకు కావాల్సినవన్నీ మీరు చేజిక్కించుకుంటారు. అలా కాకుండా మీరు బాధపడుతూ ఎప్పుడు ఏదో ఒకటి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటే సమస్యల్లో చిక్కుపడిపోతారు. సో వాళ్ళు మీ గురించి చెడుగా ఆలోచిస్తున్నప్పుడు, ఎవరో పర్సన్ మీ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు రీయూనియన్కి సిద్ధంగా లేరు. వాళ్ళు మీతో కనెక్షన్ పెట్టుకోవాలని లేరు. వాళ్ళు మీతో రీయూనియన్ కనెక్ట్ అయ్యి బాండింగ్ పెంచుకోవాలని లేరు. మీ మధ్య ఎవరో గొడవలు సృష్టిస్తున్నారు, అనుమానం పెంచుతున్నారు. మీరు అలాంటి వారు ఇలాంటి వారు అని ఏదేదో చెప్పడం వలన వాళ్ళు ఒక విధంగా మనసులో బాధాపూరితమైన దాన్ని పెంచుకుంటున్నారు. సో ఇది నేను కార్డ్స్ని బట్టి చెప్తున్నానండి. తర్వాత మీరు ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు. సో ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ ఎవరికి ఎనర్జీస్కి నా ఇంట్యూషన్ ఎవరికి కనెక్ట్ అవుతుందో అది వాళ్లకు మాత్రమే సంబంధించింది. సో జనరల్ రీడింగ్ మాత్రమే, నిర్ణయాలు మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన కార్డులను బట్టి కార్డ్స్ని చూసి నేను చెప్తున్నాను. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు మనసును ఎక్కువ కష్టపెట్టుకోకుండా, ఎక్కువ బాధపడకుండా సింపుల్ వేలో అంటే ఏం చేస్తారంటే అన్నిటినీ వదిలేసేటట్టు మైండ్ఫుల్నెస్ అంటే హ్యాపీనెస్ పెట్టుకొని మైండ్ఫుల్గా హ్యాపీనెస్ పెట్టుకోవాలా. నెగిటివ్ థాట్స్ని బయటకు పంపించేయాలా. వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే అదే మీ మీద చాలా బాధ ఉంది, వాళ్ళకి కోపం ఉంది, అనుమానం ఉంది, మెయిన్ అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళు మీ గురించి ఏదో తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పుగా అంటే మీతో రీయూనియన్ గురించి ఆలోచించడం లేదు, మీతో దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని విసిగిపోయినారు. మీరు ఆ హోప్స్ అన్నీ కూడా మీవి వదిలేసేసి మీ ప్రయాణం మీరు చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లేదు అలాగే కంటిన్యూ చేస్తానంటే ఆ సమస్యల్లో మీరు ఇరుక్కొని పోతారు. అప్పుడు మీరు బయటకు వచ్చేదానికి కూడా మీకు ఉండదు. కాబట్టి భగవంతుడు మీకు 2 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఒకటి అవన్నీ వదిలేసి ముందుకు సాగిపోవడం, 2 వాటినే పట్టుకొని ఉండడం. ముందుకు సాగిపోతే మీ లైఫ్ ఇలా ఉంటుంది, వాటినే పట్టుకొని ఉంటే మీ లైఫ్ ఇలా అవుతుంది. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీ మీద చెడు అభిప్రాయం ఉన్నప్పుడు మీరు వాటిని ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రూవ్ చేసుకోలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొనేసి అడుగు ముందుకేస్తే మీ లైఫ్ టాప్ పొజిషన్లో ఉంటుంది. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. సో మీ లైఫ్లో ఇలాగా ఫ్రీడమ్ వస్తుంది. ఇక్కడ వైట్ పీజియన్. సో మీ లైఫ్లో ప్యూరిటీ అంటే వైట్నెస్ అంటే
ఫ్రీడమ్ అనేది మీ లైఫ్లో దొరుకుతుంది. హ్యాపీనెస్ అన్నిటినీ వదిలేసుకునేసి అంటే ఆ బాధలు, ఆ నెగిటివ్ థాట్స్ అన్నిటినీ వదిలేసినారంటే మీ లైఫ్ ఇలాగా ఫ్రీ బర్డ్ అయిపోతుందండి. ఫ్రీ బర్డ్ అయిపోయేసి హాయిగా ఉంటుంది. సో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇన్నాళ్ళు ఏదో చాలా బాధలు పడినారు. సో దానికి ఒక జడ్జిమెంట్ అనేది భగవంతుడు ఇస్తున్నాడు. ఇప్పటితో అయిపోతుంది, ఆ బాధలన్నీ అయిపోయినా ఇచ్చిపెట్టు, నువ్వు నీ లైఫ్ ఇంకా ఇక్కడి నుంచి బాగుంటుంది, వాళ్ళ గురించి ఆలోచించద్దు అని మీకు ఒక మెసేజ్ అనేది ఆ భగవంతుడు పంపిస్తున్నాడు. ఇలాగా ఇంత బాధల్లో ఉండే మీకు ఇప్పుడు ఇలాగ ఫ్రీడమ్ అనేది వస్తుంది, హ్యాపీనెస్ అనేది వస్తుంది, రాబోతుంది. ఇక్కడ కూడా అంతా కూడా హ్యాపీనెస్సే ఉంది. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఆ నేచర్లోనూ ఆ యూనివర్స్లోనూ హ్యాపీగా మనస్ఫూర్తిగా మైండ్ఫుల్నెస్తో హ్యాపీగా డ్యాన్స్ చేయొచ్చు. హ్యాపీనెస్ అన్నీ ఇచ్చిపెట్టినారంటే ఇట్లాంటి మైండ్ అనేది వచ్చేస్తుంది మీకు. అంటే ఎంజాయ్ చేయాలి అనే మైండ్ వచ్చేస్తుంది. సో అన్నిటినీ బాధల్ని విడిచిపెట్టేసి మీకు తగినట్టు లైఫ్ వచ్చేస్తుంది. ఒకరు మీ పర్సన్ ఇలా చేశారు, రీయూనియన్ కావడం లేదు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అన్నప్పుడు, ఇది ద మూన్ వచ్చింది చూడండి, ద మూన్ వచ్చింది. ఇలా బాధ పెడుతున్నారు అన్నప్పుడు మీరు ఆ కనెక్షన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టడమే బెస్ట్ అని వచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్లో కూడా వాళ్ళు కూడా మీరు మిమ్మల్ని వదిలేయాలి అనే దాంట్లోనే, అంటే మీ గురించి ఆలోచించకూడదు అనే ఒక మైండ్లో ఒక డెవిల్ అనేది దూరింది. ఏదో అంటారు కదా, ఏమి చేయని వాళ్ళ మైండ్ డెవిల్ లాగా ఉంటుందని, అలాగా వాళ్ళ మైండ్లో అంతా డెవిల్ లాగా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కువ ఆలోచించకుండా మీ కెరియర్ మీద, మీ బిజినెస్, మీ పర్సనల్ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీ కెరియర్ మీద, మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు టాప్లో ఉంటారు. ఆనందమైన లైఫ్ మీకు వస్తుంది. ఓకేనా? ఆనందంగా ఉండగలుగుతారు. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ 111 అండి, 111 అని క్లైమ్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ ఒపీనియన్ నాకు తెలియచేయండి కమెంట్స్ రూపంలో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.